వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొత్త సంవత్సరంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత సాంప్రదాయానికి విరుద్ధంగా అనేక మీడియా ఛానల్స్ తోటి పిచ్చాపాటి మాట్లాడుతూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తూ అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి అని అడిగినప్పుడు, అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో దాని మీద మాట్లాడమంటే, మొదటిసారి చేసినప్పుడు దానికి ఒక 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది 50,000 ఎకరాలకి, ఇంకో 50,000 ఎకరాలు చేస్తానంటాడు, అన్నిటికీ కలిపి 2,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, 2,00,000 కోట్ల పైచీలకే ఖర్చు అవుతుంది, దేవుడికే ఎరికే. ఇంకా అమరావతి అనేది ఎప్పటికీ రాజధాని నగరం కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, there is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because of your ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. And you are saying in the... చూసారుగా, అంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదంటే అవమానిస్తారనో, లేదు కేవలం ఎక్కడన్నా ఆత్మహత్యలు జరిగినప్పుడు, లేదంటే ఎవరి మీద దాడులు జరిగాయి అన్నటువంటి సంఘటనలు తీసుకొని, లేదంటే కొన్ని ఆ పర్టికులర్ టైంకి ఇన్ఫ్లేషన్ అనేది ఎలాగా, ఇప్పుడు బంగారుపాళ్యం మామిడి రైతులు కావచ్చు, లేదంటే టమాటా రైతులు కావచ్చు, ఉల్లి రైతులు కావచ్చు, అరటి రైతుల గురించి మొన్నే చెప్పుకున్నాం. అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో ఒక రోజు ఖచ్చితంగా ధర తక్కువ ఉంటుంది అని తెలుసుకుని ఆ రోజు మాత్రమే మీటింగ్లు పెట్టి వెళ్ళిన దాంట్లో సరే రాజకీయం చేశారు అని అనుకోవచ్చు. కానీ ఒక సిద్ధాంతం అనేది లేకుండా బ్రతికేస్తున్నారు, ఒక సిద్ధాంతం అనేది లేకుండా రాజకీయం నెరపడానికి చేస్తున్నారు, ఒక సిద్ధాంతం అనేది లేకుండా. ఆ సిద్ధాంతం ఎలాంటిది ఉంది అంటే, విధ్వంసకర సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి అనేది పట్టడం లేదు అనే పాయింట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఒక్కసారి కళ్ళు మూసుకుని చరిత్రని నెమరు వేసుకోండి. అమరావతి రాజధానికి సంబంధించి ప్రకటన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు, మాట్లాడిన తర్వాత కోర్టులో వేసినటువంటి కేసులు, అరటి తోటలు తగలబెట్టడాలు, ఇవన్నీ 2019 ఎన్నికల ముందు వరకు అయిపోయాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని అమరావతిగా ఉండదు అని చెప్పి చేసినటువంటి ప్రచారానికి, లేదు నేను రాజధాని నగరంలోనే ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడ నేను ఉంటున్నాను, కావాలంటే చూసుకోండి అని చెప్పి తాడేపల్లిలో కట్టినటువంటి నివాసాన్ని మనం చూసాం. ఆ తర్వాత మాట్లాడినటువంటి తీరు చూసాం. తర్వాత అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దక్షిణాఫ్రికా లాగా అన్నటువంటి స్టేట్మెంట్ దగ్గర విధ్వంసం అనేది మొదలైంది. మహిళా రైతుల్ని పోలీసులు కాళ్లతోటి వాళ్ళ కడుపుల్లో తన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు, గ్రామాల్లో పోలీసు కవాతులు ఇవన్నీ చేశారో చూసాం. అంతా అయిపోయింది. సరే, ఇక 3 రాజధానులు అన్న దాంట్లో కోర్టుకు వెళ్ళేమో ఒక రకంగా చెప్పడం, ఎందుకంటే కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది, హైకోర్టుకు అక్కడే షిఫ్ట్ చేసేస్తా ఉన్నారు. కానీ కర్నూలుకి కోర్టు బెంచ్ అనేది ఇచ్చింది, హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయొచ్చు అని చెప్పింది. అంతేగాని న్యాయ రాజధాని లేదు అనేది సుస్పష్టం.
అది కోర్టులోకి వెళ్ళి ఒప్పుకున్నారు. లేదు లేదు 2 రాజధానులు మాకు అన్నట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. విశాఖపట్నం లేదంటే అమరావతి అని. ఎందుకంటే అసెంబ్లీ ఉందన్న పాయింట్లో. దాన్ని కూడా తరలించడానికి విశాఖపట్నంలో ఏర్పాట్లు చేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి కొత్తగా మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది నదీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కట్టడానికే లేదు, చంద్రబాబు నాయుడు ఏకంగా నగరాన్నే నిర్మిస్తున్నాడు. నదీ పరివాహకంలో ఇల్లు కట్టడానికి లేదు, ఏకంగా నగరాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. ఇది ఎంత అన్యాయం అసలు రాజధానిలో ఎవడన్నా నది దగ్గర కట్టుకుంటాడా? ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నాలెడ్జ్, ఆయన చెప్పేటువంటి తీరు ఒక సామాన్యుడిగా. అంటే ఎందుకంటే హిస్టరీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినా మర్చిపోయి ఉండొచ్చు. అందుకని చెప్పి ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలియజేసేటువంటి పాయింట్. అందులోనూ ఆయన ఒక ప్రత్యేక పదజాలాన్ని వాడారు. నదీ గర్భంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని నిర్మిస్తున్నట్ట. నదీ గర్భంలో. నదీ గర్భం అంటే ఏమిటో తెలుసా అసలు? ఆ పదానికి అర్థం తెలుసా ఆయనకి? నాకు తెలియదు, ఆయనకి తెలుసో లేదో. నదీ గర్భం అంటే ఏంటనేది నాకు తెలుసు. నదీ పరివాహక ప్రాంతం అనే దానికి కూడా మీనింగ్ తెలుసు. అలాగే ఇప్పుడు హైడ్రా పుణ్యమాని, ఎఫ్టీఎల్ అంటే ఏంటి, ఇవన్నీ చెరువులకు సంబంధించి చూస్తున్నాం. అలాగే నదులకు సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. రైట్? ఇక్కడ నదుల పక్కన నగరాలన్నీ కూడా, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి నగరాలన్నీ కూడా నదుల పక్కనే నిర్మాణం జరుపుకున్నాయి అనేది కఠోరమైనటువంటి వాస్తవం. మరి అది తెలియకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడి ప్రజల్లోకి మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు ప్రచారం చేస్తూ, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఎందుకు ఊరుకోవాలి ఒక పౌరుడిగా? సో ఇక్కడ ఒక లిస్టు క్లియర్ కట్గా, నదీ తీరంలో ప్రపంచ రాజధాని నగరాలు. భారతదేశంలో ఉన్నటువంటి నగరాలను తీసుకుందాం. ముందుగా దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది. కోల్కతా వెస్ట్ బెంగాల్ క్యాపిటల్. హుగ్లీ నది అంటే గంగా నదికి ఉపనది. పాట్నా గంగా నది. లక్నో గోమతి నది. శ్రీనగర్ జేలం నది. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున కాదా కట్టింది? ఇప్పుడు సికింద్రాబాదో లేదంటే సైబరాబాదో పక్కన పెట్టేసేయండి, హైటెక్ సిటీది. అంతకుముందు ఉన్నటువంటిది మూసీ నది అనేది ఉంది. మూసీ నది మంచి నీరు, తాగునీటి కూడా మూసీ నీటినే వాడేవాళ్ళు. దాని చుట్టూ కదా నగరం నిర్మాణం జరిగింది అక్కడ. అది ఇవి జస్ట్ సింపుల్గా చెప్పుకోవాల్సినటువంటివి. రైట్? ఇక తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటివి చూసుకుంటే ఏ దేశాల్లో ఎక్కడున్నాయి? ముందుగా యూరోపియన్ కంట్రీస్. లండన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి వెళ్ళేటువంటిది వారి కుమార్తెల్ని ఉంచి చదివించుకుంటున్నారు కదా అక్కడ. లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉంది. పారిస్ ఫ్రాన్స్ సేన్ నది ఒడ్డున ఉంది. రోమ్ టైబర్ నది. బెర్లిన్ స్ప్రీ నది. వియన్నా డాన్యూబ్ నది. బుడాపెస్ట్ హంగరీ డాన్యూబ్ నది. ప్రేగ్ చెక్ రిపబ్లిక్ వాల్టావా నది. ఈ నది ఒడ్డున ఈ నగరాలు నిర్మాణం అయ్యాయి. తర్వాత మధ్యప్రాచ్యం, ఆసియా అంటే మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియా. ఇరాక్ రాజధాని బాగ్దాద్ టైగ్రిస్ నది. సిరియా రాజధాని డమాస్కస్ బరాడా నది. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నది. థాయిలాండ్ బ్యాంకాక్ చావ్ ప్రయా నది. వియత్నాం హెనోయ్ రెడ్ రివర్. కంబోడియా ఫనాంపెన్ మెకాంగ్ నది. ఉత్తర కొరియా ప్యాంగాంగ్ టైదోంగ్ నది. తర్వాత ఆఫ్రికా ఈజిప్ట్ రాజధాని కైరో నైల్ నది ఒడ్డునుంది. సూడాన్ రాజధాని ఖార్టూమ్ నైల్ నది ఒడ్డునుంది. డిఆర్ కాంగో కింషాసా కాంగో నది ఒడ్డున ఉంది. మాలి బమాకో నైజర్ నది ఒడ్డున ఉంది. ఇక అమెరికాలో వాషింగ్టన్ డీసీ, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ పోటోమాక్ నది ఒడ్డున ఉంది. కెనడా రాజధాని ఒట్టావా నది పక్కనే ఉంది. అలాగే అర్జెంటీనా బ్యూనస్ ఐరస్ రియో డే లా ప్లాటా ఆ నది ఒడ్డున ఉంది. పెరు లీమా రిమాక్ నది ఒడ్డున ఉన్నటువంటి పెరు రాజధాని. ఇక ఒనీషియాలో ఆస్ట్రేలియా కాన్బెరా మెలోంగ్లో నది ఒడ్డున ఉంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెరా. ఎందుకు నదీ తీరంలో ఈ రాజధానులు నిర్మించారు అన్నదానికి కూడా చూసినట్టయితే నీటి వనరులు, వాణిజ్యం మరియు రవాణా, వ్యవసాయము, రక్షణ అవసరాలు, చారిత్రక అభివృద్ధి. అన్ని దేశాల్లో కూడా ఇవే ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి దగ్గరకు వచ్చేసరికి ఎందుకని చెప్పి కృష్ణానది ఒడ్డున నిర్మించకూడదు? ఎందుకు నిర్మించకూడదు? కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎందుకు నిర్మించకూడదు?
ఏం అడ్డొచ్చేస్తుంది దీనికి? ఏమనంటే అమరావతి వరదలు వచ్చేస్తాయి, మునిగిపోతుంది అనేటువంటి ఈ అబద్ధ ప్రచారం చేయడం. రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదా? పైగా ఇంకో మాట కూడా చెప్పారు, అసలు క్యాపిటల్ అనే వర్డే రాజ్యాంగంలో లేదు అన్నప్పుడు, క్యాపిటల్ అనే వర్డే రాజ్యాంగంలో లేదు అన్నప్పుడు దీనికి కూడా చెప్పుకున్నాం, ఏ క్యాపిటల్ అనేటువంటిది ఉంది, ఏ క్యాపిటల్ అనేటువంటిది ఉంది అనేది సుప్రీంకోర్టు వారి దాకా వెళ్ళిన సందర్భంలో చెప్పినటువంటిది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టాలి, ఎందుకంటే ఇప్పుడు ఆ తప్పు వాళ్ళే సరిచేయాలి కాబట్టి. గతంలో వారు ఇచ్చినటువంటి అఫిడవిట్ క్యాపిటల్ అన్న దానికి మీనింగ్ ఏంటి అన్న దగ్గర ఏ క్యాపిటల్, ది క్యాపిటల్ కాదు, ఏ క్యాపిటల్ అంటే ఒక రాజధాని అంటే, ఈ క్యాపిటల్ అంటే రాజధాని అని మనం మామూలుగా అంటాం పరిభాషలో, కానీ ఇంగ్లీషు వీరికి నచ్చినటువంటి చట్ట సవరణలు వీటిల్లో కావాలి కాబట్టి ఏ క్యాపిటల్ అంటే ఒక్క రాజధాని అనేటువంటి అర్థం ఎక్కడా లేదు. ఏ క్యాపిటల్ అంటే ఒక్క రాజధాని అనే అర్థం ఎక్కడా లేదు అంటూ అఫిడవిట్ ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. ఏం చెప్పాలి ఇంకా? అలాగే రిట్ ఆఫ్ మాండమస్ ఇచ్చేశారు, అమరావతి రాజధాని అని కోర్టులో తీర్పు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు కూడా వచ్చి అమరావతి రాజధాని కాదు, అమరావతి రాజధానిగా పనికిరాదు, నది గర్భంలో కడుతున్నాడు, ఇల్లు కట్టడానికే లేదు, మొత్తం అంతా కూడా నగరాన్ని నిర్మిస్తున్నాడు, ఇది నాశనానికి తప్పితే ఏం లేదంటూ ఈ శాపనార్థాలు పెట్టడం ఏమిటో, ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏమిటో ఏం చెప్పాలి? అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కదా అమరావతి, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కదా క్యాపిటల్ అని చెప్పి, మరి అది గుర్తు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది అక్కడ చెప్పాల్సినటువంటి ఇంకొక పాయింట్. తర్వాత ఈ మొత్తం ఆయన మాట్లాడినటువంటి సారాంశం మొత్తం చూసినా కూడా అసలు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేశాడు ఈయన, ఏ విధంగా అసలు ప్రజలు ఎన్నుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. కనీస అవగాహన అనేది లేకుండా ఇప్పటికీ కూడా అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టే రకంగానే, అలాగే ఇప్పుడు సెకండ్ ఫేజ్ భూసేకరణకి కూడా, ఎందుకంటే ఏ విధంగా ఉండబోతోంది అనే దానికి ఒక అంచనా ఉన్నటువంటి రైతులు చాలామంది, దాదాపుగా 65% మంది రైతులు భూమిని ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి 16,600 ఎకరాల భూసేకరణకు సంబంధించి మంత్రి నారాయణ గారు అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళు గ్రామ సభలు ఇవి నిర్వహించినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మేము ఆలోచిస్తున్నాము అన్నటువంటి మాట వచ్చి, ఎస్ డెఫినెట్గా ఇదిగో ఇలా జరుగుతుందని వాళ్ళు చెప్పిన తర్వాత ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపుగా. మిగతా వాళ్ళు ఇంకా అనుమానంలో, ఎస్ దీన్ని మనం ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పి చర్చలు చేస్తున్నారు ప్రభుత్వంతో. ఇప్పుడు ఖచ్చితంగా ఏమైపోయింది అంటే ఈ 16,600 ఎకరాలు ఇచ్చేస్తే ఏమవుతుందో, మళ్ళీ భవిష్యత్తులో ఇంకేమైనా చేస్తారేమో, ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక విఘాతం కలిగించాలి, ఒక తప్పుడు అర్థాలు వచ్చేలాగైనా సరే జాతి మొత్తం మాట్లాడుకునేలాగా, జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలాగా దీని మీద స్టేట్మెంట్లు ఇవ్వాలి. తద్వారా అమరావతి బ్రాండ్ అనేది, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేది తగ్గించాలి. మరి ఇలాంటి వాళ్ళ విపక్ష హోదా కావాలి మాకు అని చెప్పి కోర్టుల దాకా వెళ్ళేది. రాష్ట్ర క్యాపిటల్, రాష్ట్ర రాజధానికి సంబంధించి కుట్రలు చేసేటువంటి వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు ఇంకా. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.